నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. గత 4 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె ప్రభావం విశాఖలోని అధికార పార్టీపై పడింది. నగరం కంపు కొడుతుండటంతో వైసీపీ నేతలే వ్యర్థాలను తరలిస్తున్నారు. మహానగరంలో పలుచోట్ల అధిక మొత్తంలో చెత్త చెదారాలు కుప్పలుగా పేరుకుపోవడంతో వైసీపీ నేతలు శుభ్రం చేస్తున్నారు. నగర డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ 52వ వార్డులో పరిసరాలు పరిశుభ్రం చేశారు. జీబీఎంసీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టడంతో పలు ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయింది. వార్డుల్లోని ఏ వీధి చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల డంపర్ బిన్లు నిండిపోయి చెత్తంతా రహదారిపైకొచ్చేసింది. దీనికి తోడు కుక్కలు, పందులు, గేదెలు చెత్తను చిందరవందర చేస్తున్న కారణంగా పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం అలుముకుంది. దీనికి తోడు దోమలు, ఈగలు విజృంభిస్తుండటంతో అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశముందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.